ఎందుకని? అదేదో దోషం, సర్పదోషం, కప్పదోషం కాదు. అది నీ బద్ధక దోషం, నీ సోమర దోషం, నీ అయోమయం, భద్రత లేకుండా జాగ్రత్తగా నడుకుని మెట్లు ఎక్కుతున్నావు. టకటకా ఎక్కుతున్నప్పుడు జారిపడ్డాడు, మూతిపళ్ళు రాలే. పాస్టర్ గారు, ఈ మధ్య నన్ను ఎందుకో దెయ్యాలు వెంబడించట్లేదురా, నువ్వే దెయ్యంగా మారావు. మెట్టు మీద నీళ్లు ఉన్నప్పుడు ఏం చేయాలి? వర్షం పడింది, కిటికీలో కొంత వాటర్ మెట్టు మీదకి వస్తుంది, నీకు తెలుసు నీ ఇంట్లో కిటికీలో లీక్ ఉందని. అప్పుడు నువ్వేం చేయాలి? మెట్ల మీద నీళ్ళు పడ్డాయేమో అని చెప్పి జాగ్రత్త చూసుకోవద్దు, లైట్ వేసి కొంచెం చూడవద్దు. కామన్ సెన్స్, ఆ మాత్రం కామన్ సెన్స్ లేకుండా కింద పడినట్టే మూతిపళ్ళు పగిలితే సర్పదోషం ఉందా, కప్పదోషం ఉందా? దేవుడు అంటాడు, నీ బద్ధక దోషం నువ్వు మారాలి. నువ్వు అందుకే ఈ రోజు నుండి నీ ప్రయారిటీస్ మారాలి, నీ సహవాసం కూడా మారాలి. ఎవరితో సహవాసం చేస్తున్నావు? భక్తి లేని వాళ్ళతో సహవాసం కట్ చేయి, నెమ్మదిగా తగ్గించుకుంటూ వచ్చాయి. ప్రార్థన చేయి, ఎలా సమాధానం చెప్పాలో నేర్చుకో. ఈరోజు కాకపోతే రేపు నేర్చుకోకపోతే నువ్వు నష్టపోతావు. కొంతమంది ఫ్రెండ్షిప్ వదిలేయడం మంచిది. భక్తిహీనులు ఫ్రెండ్షిప్ వదిలేయండి, బుద్ధిహీనులు ఫ్రెండ్షిప్ వదిలేయండి. భక్తి గల వారితో, దేవునితో సహవాసం చేయండి. రాసుకునే పిల్లలు, 4వదిగా డెవలప్ పాజిటివ్ హ్యాబిట్స్, మంచి గుణాలను అలవర్చుకోండి. గలేషియన్స్ చాప్టర్ 6:9 గుడ్ హ్యాబిట్స్. ఈ రోజు నుండి నీ జీవితంలో అమేజింగ్ కార్యాలు జరగాలంటే ఇదిగో నువ్వు మంచి అలవాట్లు అలవర్చుకోవాలి. యేసునాథునికి ఉన్న అలవాటు, ఆయన ప్రార్థించేవాడు. అలవాటుగా కొండకు వెళ్ళి ఆయన ప్రార్థించేవాడు. లూకా సువార్తలో రాయబడింది, అలాగే మత్తయి సువార్తలో కూడా రాయబడింది. ఆయన అలవాటుగా ప్రార్థించేవాడట. 5వదిగా కల్టివేట్ థ్యాంక్స్ గివింగ్. అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, దేవునికి ఇష్టమైంది ఏంటో తెలుసా? ప్రార్థన, వాక్యం చదువుట, ధ్యానించుట, దేవుని స్తుతించుట, వాక్యానికి లోబడుట. 5వ పాయింట్ ఇచ్చాడు. ఏంటి? థ్యాంక్స్ గివింగ్, దేవుని స్తుతించుట, దేవుని గనపరచుట. ఒకవేళ చర్చికి వచ్చినట్టే స్తుతిస్తాను, ఓకే, నో ప్రాబ్లం, స్తుతించు, ఎల్లప్పుడూ స్తుతించు. 1 తెస్సలోనికై 5:16 ఎన్ని వేళలా స్తుతించమన్నాడు. కల్టివేటింగ్ థ్యాంక్స్ గివింగ్, దేవుని కృతజ్ఞత కలిగి ఉండాలి. 1 తెస్సలోనికై 5:16-18, కీర్తన 103 5వ వచనం, కొలస్సీ పత్రిక 2:6-7 వచనాల్లో, అలాగే ఫస్ట్ క్రానికల్స్, మొదటి దినవృత్తాంతములు 16:34. వినండి, ఈ పాయింట్ చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 6వది ఫోకస్ ఆన్ రైట్ థింగ్స్, సరైన వాటి మీద దృష్టి నిలపండి. ఫిలిప్పీ 4:8 వచనం, కొలస్సీ 3:2 వచనం, సామెత 4:25-27 వచనం వరకు సరైన వాటి మీద దృష్టి నిలపండి. ఫోకస్ ఆన్ గాడ్, నాట్ ఆన్ గర్ల్ ఫ్రెండ్, నాట్ ఆన్ బాయ్ ఫ్రెండ్, నాట్ ఆన్ వరల్డ్, నాట్ ఆన్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. దే ఆల్ విల్ వానిష్ వన్ డే, బట్ ఫోకస్ ఆన్ గాడ్, ఫోకస్ ఆన్ యువర్ ఫ్యూచర్. నీ భవిష్యత్తు బాగుండాలి, నువ్వు బాగా చదువుకోవాలి. నీ చదువుల మీద, నీ కెరీర్ మీద. మొదట యవన బిడ్డలు, స్టూడెంట్స్ చేతుల పైకి ఎత్తండి. స్టూడెంట్ చేతులపై మీకు మొట్టమొదటిగా దేవుడు, ప్రయారిటైజ్ గాడ్ ఫస్ట్. దేవుని వాక్యము, ప్రార్థన, స్తుతించుట, ఆరాధించుట. సెకండ్, యువర్ పేరెంట్స్, అనండి గట్టిగా, యువర్ పేరెంట్స్. థర్డ్, యువర్ స్టడీస్. ఫోర్త్, యువర్ కెరియర్. నీ భవిష్యత్తు ఎలా ఉండాలని నిర్ణయించుకొని ప్రార్థన చేయి. పేపర్ మీద రాసుకొని ఒక దర్శనం కలిగి ఉండు, ఒక కళ కలిగి ప్రార్థన చేయి. దర్శనాలు అంటే ఒక కళ్ళ మూసుకొని నేను అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి అయి కాదు. నేను ఎలా ఉండాలనుకుంటున్నా ప్రభు, ఇది సాధించాలనుకుంటున్నా, అది కూడా ఒక దర్శనమే. ప్రార్థించు. 5వదిగా అప్పుడు నీ భక్తి కలిగిన ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ ఏ స్థానం ఇవ్వాలి? ఫ్రెండ్స్కి గట్టి చెప్పండి. 5వ స్థానమా, మొదటి స్థానమా? ఎవరెవరైతే ఫ్రెండ్స్కి మొదటి స్థానం ఇస్తారో వారి జీవితం గందరగోళం అవుతుంది. బాగా గుర్తుపెట్టుకో. దేవునికి ప్రథమ స్థానం ఇచ్చిన వాడు, పేరెంట్స్ నేను కన్నారు, వాళ్ళు కనబట్టే నువ్వు ఈ లోకానికి వచ్చావు, వాళ్ళకి ఘనతని. తర్వాత 3వదిగా నీ చదువు, నువ్వు ఫోకస్ పెట్టి చదువు మీద, వాక్యం పైన, నీ చదువుల మీద నువ్వు అనుకున్నాను. 4వది కెరీర్ మీద, ఏం అవ్వాలనుకుంటున్నావు, సాధించడానికి ప్రయత్నించి అటువైపు అడుగులు వేయి. 5వది అలాగే నీలాగా డిసిప్లిన్గా ఉన్న ఫ్రెండ్స్ ఎవరినుంటే, నీకన్నా చదువు ఎక్కిన వాళ్ళు, నీకంటే ఎక్కువ చదివిన వాళ్ళు, నీకంటే ఎక్కువ భక్తి కలిగిన వారు, నీకన్నా 2 అడుగులు ఎక్కువ చదివిన వాళ్ళు, బుద్ధి కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, మెరిట్గా ఉన్నవాళ్ళు, సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్న వారు, డిసిప్లిన్గా ఉన్నారు, వాళ్ళతో నువ్వు సాహసం చేస్తే వారు వీరవుతారు, వీరు వారవుతారనే మాట కొంతవరకు ప్రభావం పడుతుంది. ముగించే ముందు 7వ పాయింట్ చెప్తున్నాను. ఎంబ్రేసింగ్ ఎవ్రీ ఆపర్చునిటీ. ప్రతి అవకాశాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. Ephesians chapter 5:15-16, Colossians chapter 3:1-2, Proverbs chapter 16:9, 1 Peter chapter 4:10 వాక్యం సెలవిస్తుంది. దేవుని పిల్లలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీకు ఇచ్చిన అవకాశాన్ని నిలబడండి, వాడుకో.